అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ లోక్దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య రథయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాలలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన లక్షలాది మంది యువత తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువత ఆశలు అడియాసలు అయ్యాయని విమర్శించారు. భౌగోళిక తెలంగాణ ఏర్పడిందే తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడలేదని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికి కనీసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, 28 లక్షల మంది యువతకు వృత్తి నైపుణ్యం శిక్షణ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కృషి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుంది. ఆ దిశగా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే విషయంలో తమ పార్టీ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రిషబ్ జైన్, హసన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేనేమో కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, నల్గొండ గ్రాడ్యుయేట్స్కి 2 టర్మ్స్ ఎమ్మెల్సీగా ఉద్యమకాలంలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ మేము 2012 to 14 నడిపాము. అప్పుడు తెలంగాణలో అగ్రభాగాన ముందు భాగం నుండి పోరాటం చేస్తాం. విమలక్క మేమంతా మిలిటెంట్ పోరాటం చేస్తాం, టఫ్ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఆర్ఎల్డీ ద్వారా కూడా. అయితే ఎప్పుడైతే తెలంగాణ కళ సాకారమైందో కొద్దిగా స్తబ్దతకు వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పుడు అందరు కలిసి చేసిన సకల జిల్లా పోరాటం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. ప్లస్ అధికారం అనేది టీఆర్ఎస్ వచ్చింది. సరే, మన కళ సాకారం అవుతాయి, సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయనుకుంటే అన్ఫార్చునేట్లీ అది ఒక కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పాలన, అవినీతి పరిపాలన అయింది తప్ప మనం అనుకున్న తెలంగాణ కాదు. కేవలం భౌగోళిక తెలంగాణ ఏర్పడింది తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ రావాలని నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాను. నేను, కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్, ఇట్లాంటి వాళ్ళందరం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందరం కూడా ఇక బీజేపీతో సాధ్యపడదు, బీజేపీలో ఉన్నాం, సాధ్యపడదు. ఇక్కడ అప్పుడు బండి సంజయ్ని అకారణంగా పదవి నుంచి తప్పించారు. లేదా అప్పుడు ఊపు ఉండేది, బీజేపీ అసలు అధికారంలోకి వస్తుందన్నంత ఊపు ఉండేది. అది కొలాప్స్ అయ్యింది. ఎవరు మరి ఆ దొర సంగతి మాకు తెలిసినంత ఎవరు తెలియదు. నేను పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీ. సో ఆయన దృష్టి దుర్మార్గం 2009లో చెప్పినాను, ఎవరు పట్టించుకోలేదు. ప్రజలకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. సరే, ఆ తర్వాత ఒక ఎమర్జీ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఎమర్జీ. ఆయన మేమందరం కూడా సహకరించాం. రకరకాల కారణాలతో ఆ దొర పాలనంతనే ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు కుటుంబమే దోపిడీ చేస్తుందనుకుంటే ఇప్పుడు ఊరికి ఆరుగురు తయారు, దోపిడీ తప్ప మరేం మిగలట్లేదు. పోయి డబ్బులున్నాయా ప్రభుత్వం దగ్గర అంటే సీఎంఏ చెప్తున్నాడు, నా దగ్గర రూపాయి లేదు, నన్ను చూస్తే చెప్పులు దొంగలు చూస్తున్నాడు, నన్ను కావాలంటే కోసుకు తినమంటాడు. అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిపి 90% ఉన్నారు. మరి ఇన్నేళ్లలో రాజ్యాధికారం వీళ్ళ చేతికి రాకపోవడానికి వీళ్ళ ఐక్యత లేకపోవడం కాదు. సో నేను వీరి ఐక్యత కోసం ఒక సామాజిక చైతన్య రథయాత్ర మొదలుపెట్టాను. సౌత్ తెలంగాణ అంతా తిరిగిన, ఇవాళ నిజామాబాద్ మాడికి పోయినా, ఇప్పుడు కరీంనగర్ పోతున్నా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన, ఇక్కడి నుంచి మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాద్, ఈ నార్త్ తెలంగాణ కూడా తిరిగి ఈ చైతన్యం అంటే ఈ ఓట్లు అన్నది చీలిపోకూడదు. కరెక్ట్ ఎలక్షన్స్ రాగానే పార్టీల పరంగా వెళ్ళిపోతున్నారు. అలాగే మళ్ళీ ఈ 15%కి అధికారం వస్తుంది. వీళ్ళు పోయి అధికారం తెచ్చుకొని సామాజిక తెలంగాణ కోసం పాటుపడతారంటే మనం సంతోషం. అట్లా లేదు, అది దోపిడీ దొరల తెలంగాణ అవుతుంది ఎప్పుడు చూసినా. కాబట్టి మేము కూడా స్థానిక సంస్థల్లో మళ్ళీ నిలవడంలో ఒక 3 సర్పంచ్ని గెలిపించాం, ఎవరితో అలయన్స్ లేకుండా. 2 కార్పొరేటర్లు మా బీఫార్ల మీద గెలిపించాం. ఇప్పుడు మాకు బీజేపీతో అలయన్స్ ఉంది. సో బీజేపీ అలయన్స్తో ఈ కొత్తగా మాకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు. కాబట్టి మేము యువకులను ఆహ్వానిస్తాం. ఏ యువకులైతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తే వాళ్ళకి మేము అన్ని వనరులు సమకూరుస్తాం. అంటే ఓటుకు డబ్బులు ఇవ్వం, కానీ వాలంటీరింగ్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, లేకపోతే కండువాలు కావచ్చు, మెటీరియల్స్ అన్నీ ఇచ్చి మా రిక్వెస్ట్ అంటే వాళ్ళు ఇల్లు తిరిగి ఓట్లు వేయించుకొని స్థానిక సంస్థల్లో అధికారాన్ని ముందు చేపట్టాలి. మీరు అన్ని పార్టీలు ట్రై చేయండి, మీకు సీట్లు రావాలనుకోండి, మేము ఉన్నాం రాష్ట్రీయ లోక్దళ్, మీకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా. దీంతో మేము చైతన్య పరిచయం కోసం, ఈ చైతన్యం కోసం తిరుగుతున్నాం. యాక్చువల్లీ నేను బ్రాహ్మణ్,
ఎస్సీ ఎస్టీ బీసీ గొడవ నీకెందుకని మీరు అనవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే మీరు అసలు ఎమ్మెల్యేగా పోటీ తెలుసుకోలే, ఎంపీ తెలుసుకోలే. కేవలం ఈ జాతుల చైతన్యపరిచి వీళ్ళకు అధికారం తీసుకొచ్చే ప్రయత్నం. మన దగ్గర టాప్ మావోయిస్ట్ లీడర్స్ ఉన్నారు. జీవితకాలం అంతా వాళ్ళు సమాజం కోసం నిర్మాణం చేశారు. వరవరరావు కావచ్చు, హరగోపాల్ కావచ్చు, శంకరన్ కావచ్చు, లేకపోతే మల్లోజులు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అంతా బ్రాహ్మణ్స్. అది కులం అన్నది ఆశించడానికి అడ్డం కాదు. కాబట్టి మా ఆశయం అది. నేను 1969 యాజిటేషన్లో ఇక్కడ తెలంగాణలో నేను తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నాను. ఒకరోజు జైలు పోయి లాఠీ దెబ్బతిన్నా. ఆ స్ఫూర్తితో 10 సంవత్సరాల డిఎఫ్ఓ ఉద్యమానికి రాజీనామా చేశాను. మళ్ళీ దశ ఉద్యమంలో 17 సార్లు జైలు పోయినాను. ఇవన్నీ కూడా ఒక స్పిరిట్. మన తెలంగాణ మనకు ఉండాలి, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నీళ్ళు మనకే. అది జరగనప్పుడు అరే ఎట్లా అనేటువంటి ఒక తపన, యావ, దీంతో ఈరోజు మళ్ళీ మీ రాష్ట్రీయ లోక్దల్ని పునరుద్ధరించాం. అందులో భాగంగానే ఈరోజు నేను జగిత్యాల కూడా వచ్చాను. ఈ జగిత్యాలతో మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాం. ఒక పాలిటిక్సే కాదు, మేము ఎవ్రీ 2 months ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. మీ ద్వారా నేను యువకు అప్పీల్ చేస్తున్నాను. ఇప్పటికి 10 జాబ్ మేళాలు పెట్టాను. ఫ్రీ వాకిన్ ఇంటర్వ్యూస్. అంటే ఒక రోజు మీరు వస్తే నేను అనౌన్స్ చేసిన ప్రకారం మీరు కనుక పార్టిసిపేట్ అవుతే 100 కంపెనీలు తీసుకొస్తాం. ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు కూడా. ఇటీవల మా కేంద్ర మంత్రి ఎవరైతే మా జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో అజిత్ సింగ్ గారి కొడుకు, అజిత్ సింగ్ గారి పార్టీ ఎదురు నడిపాడు. ఆయన కోవిడ్ టైంలో చనిపోయాడు. ఆయన కొడుకు జయంత్ చౌదరి. ఆ జయంత్ చౌదరి గారు ఇప్పుడు మనకు స్కిల్ మంత్రి దేశానికి. ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో మొన్న మేము హైదరాబాద్ లా కాలేజ్లో జాబ్ మేళా పెడితే 5,000 మంది పిల్లలు వచ్చారు, నిరుద్యోగులు 5,000 మంది. అందులో సాయంత్రం కల్లా 2,300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది సరిపో 28 లక్షల మంది పిల్లలు గాడిలో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయట్లేదు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, ఇంకేదో అన్నాడు సీఎం. మాటలు తప్ప ₹1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది లేదు, ఈయన తెచ్చింది లేదు. ఏ ఒక్క బ్యాచ్ కూడా అక్కడి నుంచి శిక్షణ పొంది బయటికి రాదు. అయితే మొన్న మా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కంపెనీతో టైఅప్ అయ్యి దాంట్లో స్టైఫండ్ 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, 1 year కోర్సుకు 10,000 స్టైఫండ్ ఇచ్చుకుంటూ అదే కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిలో ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. 2003 అట్లా మేము ప్రతి 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. అతి త్వరలో ఈ జగిత్యాలలో పెడతాం, కరీంనగర్లో పెడతాం, అదేవిధంగా వరంగల్లో పెడతాం. నెక్స్ట్ మాది December 14th, ఇది December 14th కొత్తగూడెంలో ఉంది. హైదరాబాద్లో అయిపోయింది, కొత్తగూడెంలో పెడుతున్నాం. నెక్స్ట్ వరంగల్కి వస్తాం, అట్లా కరీంనగర్కి వస్తాం, జగిత్యాలకు వస్తాం. ఇట్లా మేము నిజామాబాద్ పోతాం. అయితే ఒక్క పాలిటిక్సే కాకుండా ఈ పిల్లలకి ఎంత ఉపయోగపడాలి, మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. మాకు అవకాశం ఉంది, స్కిల్ మంత్రి మావాడు కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలు కూడా మేము కల్పించడానికి కూడా కృషి చేస్తున్నాం. సో అది క్రమక్రమంగా సమాజంలో నిరుద్యోగం అనేది లేకుండా ఉండాలని ఒక ఆకాంక్ష. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకునే యావలు ఉన్నారు తప్ప తెలంగాణకు సేవ చేసే యావలు లేరు. కాబట్టి మనం కూడా మన గురించి ఆలోచించుకుంటూ అవినీతి రహిత సమాజ నిర్మాణం చేయాలని నాకు ఆకాంక్ష. ఈ ద్వారా నేను అప్పీల్ చేస్తున్న యువత ఇటు రాజకీయ అవకాశాలు మా పార్టీ ద్వారా వాడుకోండి. రెండోది ఉపాధి శిక్షణ అవకాశాలు కూడా, అది నాకు